హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్యాన్సీ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో బెండకాయ ఫ్రై, అలాగే సాంబార్, అలాగే దోసకాయ పచ్చడి, మామిడికాయ పులిహోరని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి. ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. రకరకాలుగా దోసకాయ పచ్చడి చేస్తూ ఉంటారు కదండి. నేను చూపించే పద్ధతిలో ఈసారి ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా టేస్టీగా కుదురుతుంది. దోసకాయ పచ్చడి అనేది సాంబార్లోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. అలాగే వేడి వేడి అన్నంలోకి పచ్చడి వేసుకొని తినండి, కడుపు నిండా తినేస్తారండి. చాలా అంటే చాలా బాగుంటుంది. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. నేను ఈజీ ప్రాసెస్లో చూపిస్తాను కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి. సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ ఎందుకు, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను ఇక్కడ 250 గ్రామ్స్ ఉన్న దోసకాయని తీసుకుంటున్నాను. ఈ విధంగా పైన తొక్కను మొత్తం తీసేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా మొత్తం తీసేసుకున్న తర్వాత దీన్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. కొద్దిగా కట్ చేసుకొని టేస్ట్ అనేది చూడండి. కొంచెం చేదుగా ఉన్నట్లయితే బాగుండదు, కాబట్టి స్వీట్గా ఉందో లేదో చూసి తీసుకోవాలి. మీరు చేదున్నట్లయితే దోసకాయ పచ్చడి అనేది బాగుండదు, కాబట్టి ఈ విధంగా చూసుకొని మరి తీసుకోండి. స్వీట్గా ఉన్నట్లయితేనే ఈ పచ్చడికి టేస్ట్ అనేది ఉంటుంది. ఇలా కట్ చేసుకోవాలి ముక్కలుగా. నేను ఇక్కడ విత్తనాలు వేసుకోవట్లేదండి. మీకు కావాలంటే విత్తనాలు వేసుకున్నా కూడా బాగుంటుంది. ఇష్టం లేని వారైతే ఈ విత్తనాలని స్కిప్ చేయొచ్చు. ఈ విధంగా పీసెస్గా కట్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా నేను మొత్తం పీసెస్గా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. నేను ఇక్కడ చింతపండుని, చిన్న నిమ్మకాయ సైజంత చింతపండుని ఈ విధంగా వాటర్లో వేసుకొని కడిగి నానబెట్టేసుకుంటున్నాను. ఒక 15 మినిట్స్ వరకు నానబెట్టేసుకోవాలి. ఇది నానేలోపు మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. అందులోకి మనము 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు మనము పల్లీల్ని వేసుకోవాలి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు పల్లీల్ని వేసుకోవాలి. ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. మాడిపోకూడదండి, దోరగా వేయించుకోవాలి. లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. మీకు దోసకాయ పచ్చడి ఎక్కువ క్వాంటిటీలో కావాలంటే నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ డబల్ చేసుకున్నట్లయితే ఎక్కువ క్వాంటిటీలో చేసేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్, అలాగే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్రని వేసుకోవాలి. ఇదంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 10 వరకు రెడ్ మిర్చిని వేసుకోవాలి. నేను ఇక్కడ కారానికి తగ్గట్టుగా 10 వరకు తీసుకున్నాను. మీకు కారం ఎక్కువగా తినేవారైతే ఎక్కువగా వేసుకోవచ్చు. ఈ విధంగా నేను రెడ్ మిర్చిని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీయకుండానే 4 to 5 వరకు ఈ విధంగా ఒలుచుకొని వేసుకోవాలి. అలాగే ఇందులోకి 2 టీ స్పూన్ వరకు నువ్వుల్ని వేసుకోవాలి. ఈ విధంగా మొత్తం వేయించుకోవాలండి. నేను ఇక్కడ వెల్లుల్లి రెబ్బలు వేయకంటే ముందు రెడ్ మిర్చిని వేసాను కదండి, తుంచుకొని వేయాలి. తుంచుకొని వేయడం వల్ల లోపల ఉన్న విత్తనాలు కూడా చాలా బాగా వేగి టేస్ట్ అనేది పచ్చడికి చాలా బాగా టేస్ట్ వస్తుంది. ఈ విధంగా 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకొని పూర్తిగా చల్లనివ్వాలి. ఇదే ప్యాన్లోకి మనము 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దోసకాయ ముక్కల్ని వేసేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలండి. ఒక 50% వరకు కుక్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి మనము చింతపండును కూడా వేసేసుకోవాలి. వాటర్ మొత్తం పక్కకు తీసేసుకొని ఓన్లీ చింతపండును మాత్రమే వేసుకోవాలి. ఇదంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోపు మనము ఇది పూర్తిగా చల్లారిపోయి ఉంటుంది కదండి, అది మిక్సర్ జార్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. మరి పేస్ట్గా అయ్యే విధంగా కాకుండా ఈ విధంగా బరకగా వచ్చే విధంగా మిక్సీ పట్టేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా బరకగా వచ్చే విధంగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ దోసకాయ ముక్కలు అలాగే చింతపండు అనేటివి కుక్ అయిపోయి ఉంటాయి కదండి లైట్గా, అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇదే మిక్సర్ జార్లోకి వీటిని వేసేసుకోవాలి. మిక్సర్ జార్లో మొత్తం వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని 3 to 4 వరకు పల్స్ ఇచ్చుకున్నారంటే బరకగా పట్టేసుకోవాలంటే బాగా పేస్ట్గా అయ్యే విధంగా కాకుండా అక్కడక్కడ పంటికి తగిలేటట్టుగా దోసకాయ ముక్కలు అలా మిక్సీ పట్టేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనము కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి.
ఆనియన్ ఇష్టం లేని వారైతే ఆనియన్ని స్కిప్ చేయొచ్చండి. డైరెక్ట్గా ఆ పేస్ట్ని పోపు వేసేసుకోవచ్చు. ఇలా ఆనియన్ వేయడం వల్లనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పచ్చడికి. ఇలా ఆనియన్ వేసి మరొక పల్స్ ఇచ్చుకున్నారంటే మొత్తం పేస్ట్ కాకుండా ఈ విధంగా పంటికి తగిలేటట్టుగా మిక్సీ పట్టేసుకోవాలి. ఆనియన్ ఉంటేనే ఈ పచ్చడికి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఆనియన్ వేయకుంటే బాగుండదండి. ఆనియన్ కంపల్సరీగా ఆనియన్ వేయండి. ఈ విధంగా పేస్ట్ కాకుండా ఇలా పంటికి తగిలేటట్టుగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇందులోకి మనము టేస్ట్కి తగినంత సాల్ట్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 1 టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకుంటున్నాను. టేస్ట్ చూసుకోండి. సాల్ట్ అనేది సరిపోనట్లయితే సాల్ట్ని అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా ఒకసారి మిక్స్ చేసేసుకున్నాం కదండి. ఇప్పుడు పోపు వేసుకోవాలి కాబట్టి నేను ఇదే ప్యాన్లోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేస్తున్నాను. ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి ఆవాలు, జీలకర్ర, అలాగే వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకోవాలి. ఆవాలు వేగిన తర్వాత జీలకర్రను వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కరివేపాకును కూడా వేసేసుకోవాలి. నేను ఇక్కడ వెల్లుల్లి రెబ్బల్ని 2 వరకు తీసుకొని ఈ విధంగా దంచుకొని వేస్తున్నాను. ఇలా వేసుకోవాలి. కరివేపాకు లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రెడ్ మిర్చిని ఈ విధంగా చిదుముకొని వేసుకోవాలి. అలాగే చిటికెడంతా పసుపును వేసుకోవాలి. ఇదంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని ఈ తాలింపుని ఆ బౌల్లోకి వేసేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా దోసకాయ పచ్చడి అనేది రెడీ అయినట్టే. ఇదంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత వేడి అన్నంలోకి సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. సాంబార్లోకి అయితే అదిరిపోతుంది. కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇదైతే 1 వీక్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే 1 వీక్ వరకు స్టోర్ ఉంటుందండి. వేడి అన్నంలోకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా తినేయచ్చు. చాలా బాగుంటుంది. అంతే అండి, చాలా అంటే చాలా సింపుల్గా దోసకాయ పచ్చడిని ఏ విధంగా ప్రిపేర్ చేశానో చూసారు కదా. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. గుమగుమలాడే సాంబార్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. చాలా అంటే చాలా బాగుంటుంది. టేస్ట్ అనేది అదిరిపోతుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే మనము బొబ్బట్లని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను, చూసేయండి. స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక్కడ శనగపప్పుని 2 అవర్స్ పాటు కడిగి నానబెట్టేసుకున్నాను. ఈ విధంగా నానిన పప్పుని వాటర్ మొత్తం ఉంచేసుకొని కుక్కర్లోకి వేసుకోవాలి. 1 కప్పు వరకు శనగపప్పు తీసుకొని 2 కప్పుల వరకు వాటర్ని వేసుకోవాలి. అలాగే ఇందులోనే హాఫ్ టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోపు 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ విధంగా పప్పుని వాటర్ మొత్తం డ్రైన్ అవుట్ చేసుకోవాలి. ఈ పప్పుని బొబ్బట్లకు యూజ్ చేయాలి. ఈ వాటర్తోనే మనం ఇప్పుడు సాంబార్ చేయబోతున్నాం. పప్పు ఉడికేలోపు మనము చిన్న లెమన్ సైజ్ అంత చింతపండుని తీసుకొని వాటర్ వేసుకొని 2-3 సార్లు బాగా నీట్గా కడిగి ఒక టీ గ్లాస్ అంత వాటర్ యాడ్ చేసుకొని నానబెట్టేసుకోవాలి. ఇది నానేలోపు మనము స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టుకోవాలి. అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కిన తర్వాత ఒక ఉల్లిపాయని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఇందులోని కొబ్బరి ముక్కల్ని 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. అలాగే మసాలా దినుసులు కూడా ఇందులోకి యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సర్ జార్లోకి వేసుకొని మెత్తగా పేస్ట్ అయ్యే విధంగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఇది బౌల్లోకి మరొక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయని ఈ విధంగా స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి కూడా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి సన్నగా పొడిగా కట్ చేసి పెట్టుకున్న 4 పచ్చిమిర్చిని తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఇందులోనే బగారాకు అలాగే బెండపువ్వుని తాలింపులోకి వేసుకోవాలి. వీటిని మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా ఆనియన్ పేస్ట్ ఉంటుంది కదా మిక్సీ పట్టుకున్నది, అది ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇదంతా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. 1 నిమిషం పాటు బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయిన తర్వాత ఇందులోకి
హాఫ్ టీ స్పూన్ వరకు పసుపును వేసుకొని మరొకసారి మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ఇందులోకి మనము ఆనియన్ పేస్ట్ మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ మిక్సర్ జార్లోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఇందులోకి వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఇందులోనే మనము ముందుగా నానబెట్టుకొని ఉంచుకున్న చింతపండు రసం ఉంటుంది కదా, ఆ రసం ఇందులోకి వేసుకోవాలి. ఇక్కడ చిన్న వీడియో క్లిప్ మిస్ అయింది, సారీ. చింతపండు రసం వేసుకున్న తర్వాత పప్పు వాటర్ని వేసుకోవాలి. మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పు వాటర్ ఉన్నాయి కదా, ఆ పప్పు వాటర్ని ఇందులోకి వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అనేది టేస్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి. ఇదంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని మీడియం ఫ్లేమ్లో 15 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. మీకు కనుక సాంబార్ పల్చగా కావాలంటే కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి. పల్చగా వద్దు అని అనుకుంటే డైరెక్ట్గా ఆ విధంగా అయినా ఉడికించుకోవచ్చు. ఈ విధంగా కొత్తిమీర వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ వరకు ఉడికించుకున్నారంటే సాంబార్ అనేది రెడీ అవుతుంది. కాకుండా మనము పూజలకి, వ్రతాలకి మనము చింతపండు పులిహోర అలాగే నిమ్మకాయ పులిహోర చేస్తూ ఉంటాం కదా, ఎప్పుడు అవే పులిహోర కాకుండా ఇలా సమ్మర్ వచ్చింది అంటే పచ్చి మామిడికాయ తురుముతో ఈ విధంగా మామిడికాయ పులిహోరని చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నేను చూపించిన విధంగా ట్రై చేయండి, సూపర్ టేస్టీగా కుదురుతుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం ముందుగా కొత్తగా ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫస్ట్ అయితే మనము ఒక స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టుకోవాలి. అందులోకి 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కేలోపు నేను ఇక్కడ ఒక మామిడికాయని ఈ విధంగా పొట్టు తీసేసుకొని ఈ విధంగా తురిమేసుకున్నాను. ఆల్రెడీ నేను 1 గ్లాస్ వరకు రైస్ని వాటర్ వేసుకొని ఉడికించి పెట్టుకున్నాను. ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు పల్లీలు, అలాగే 1 టీ స్పూన్ వరకు శనగపప్పును వేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు, హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత కలర్ చేంజ్ అవ్వగానే ఇందులోకి మనం సన్నగా పొడుగుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని ఇక్కడ 8 వరకు తీసుకున్నాను. మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత ఇందులోకి 2 రెమ్మల వరకు కరివేపాకును వేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత రెడ్ మిర్చిని నేను ఇక్కడ 7 వరకు తీసుకున్నాను. ఈ విధంగా చిదుముకొని వేసుకోవాలి. ఈ విధంగా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. రెడ్ మిర్చి వేసాం కాబట్టి ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనియాలి. చూసారు కదా, ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అవుతుంది. ఇలా కలర్ చేంజ్ అవ్వగానే ఇందులోకి మనము హాఫ్ టీ స్పూన్ వరకు పసుపును వేసుకోవాలి. ఈ విధంగా మొత్తం ఒకసారి ఆయిల్లో మొత్తం కలిపేసుకోవాలి. టేస్ట్కి సరిపడంత సాల్ట్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 1 టీ స్పూన్ వరకు సాల్ట్ని వేస్తున్నాను. మీకు టేస్ట్కి తగినంత సాల్ట్ని అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనము తురిమి పెట్టుకున్న మామిడికాయ తురుము ఉంటుంది కదా, ఆ తురుముని ఇందులోకి మొత్తం వేసేసుకోవాలి. ఆయిల్లో మొత్తం కలిసేటట్టుగా కలిపేసుకోవాలి. ఒక 2 మినిట్స్ వరకు ఈ విధంగా కలుపుకున్నామంటే లైట్గా మగ్గుతుంది. మరీ సాఫ్ట్గా కాకుండా లైట్గా మగ్గనివ్వాలి. ఈ విధంగా 2 మినిట్స్ పాటు మగ్గనిచ్చామంటే మొత్తం ఈ విధంగా లైట్గా మగ్గిపోయి సాల్ట్ అలాగే కారం అనేది సరిగ్గా పట్టి ఈ విధంగా లైట్గా మగ్గుతుంది. ఈ విధంగా మగ్గిన తర్వాతనే ఇప్పుడు ఇందులోకి మనము కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఉంటుంది కదా, కొత్తిమీరని వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. నేను ఆల్రెడీ 1 గ్లాస్ రైస్ ఉడికించి పెట్టుకున్నాను. పూర్తిగా చల్లారిన తర్వాత ఈ రైస్ని ఇందులోకి వేసుకోవాలి. ఈ విధంగా ఉడికించుకున్న రైస్ని పొడిగా చేసుకొని ఇలా వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ పాటు ఈ విధంగా మొత్తం కలిసేటట్టుగా మామిడి తురుము అనేది కలిసేటట్టుగా కలుపుకున్నామంటే మామిడికాయ పులిహోర అనేది రెడీ అవుతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. పుల్లగా చాలా టేస్టీగా నోటికి అనేది టేస్టీగా వస్తుంది. కాబట్టి తప్పకుండా ఈ సమ్మర్కి మామిడికాయలు అవైలబుల్గా ఉంటాయి కాబట్టి ఇలా ఉగాదికి ఈ విధంగా ట్రై చేయండి. ఈ వీడియో బెండకాయ ఫ్రైని కరకరలాడుతూ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ఇది ఫంక్షన్లో చేస్తూ ఉంటారు కదా, చాలా టేస్టీగా క్రిస్పీగా వస్తాయి కదా.
సింపుల్గా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఆ వీడియోలో చూపించబోతున్నాను. ఇక లేట్ చేయకుండా మనము బెండకాయ ఫ్రైని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను, చూసేయండి. ఇక్కడ నేను 1/2 kg వరకు బెండకాయలను తీసుకున్నాను. ఈ బెండకాయల్ని కడిగి ఆరబెట్టేసుకోవాలి. ఈ విధంగా ఆరిన తర్వాతనే కట్ చేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న పీసెస్గా కాకుండా పెద్ద సైజులో పీసెస్గా కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఫ్రై చేస్తాం కాబట్టి అవి దగ్గర పడుతుంది, మరి కాస్త సైజ్ అనేది తగ్గిపోతుంది. కాబట్టి ఈ విధంగా పెద్దగానే కట్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఒక బౌల్లోకి, ఈ మిక్సింగ్ బౌల్లోకి మనము 1/4 కప్ వరకు రైస్ ఫ్లోర్ని వేసుకోవాలి. రైస్ ఫ్లోర్ వేయడం వల్ల బెండకాయ ఫ్రై అనేది క్రిస్పీగా వస్తుంది. 1/4 కప్ వరకు శనగపిండిని వేసుకోవాలి. అలాగే ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ని వేసుకోవాలి. మీ దగ్గర కార్న్ఫ్లోర్ లేనట్లయితే కార్న్ఫ్లోర్కి బదులుగా మైదాపిండిని 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు కారంని వేసుకోవాలి. కారానికి తగ్గట్టుగా చూసుకొని వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు పసుపుని వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు వేయించి పొడి చేసి పెట్టుకున్న జీలకర్ర పౌడర్, అలాగే 1/2 టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ని వేసుకోవాలి. అలాగే ఆమ్చూర్ పౌడర్ ఉంటే ఆమ్చూర్ పౌడర్ని వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోవాలి. టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ని వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం ఒకసారి పిండిలోకి కలిసేటట్టుగా, ఉప్పు కారం కలిసేటట్టుగా కలిపేసుకోవాలి. ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు ఉన్నాయి కదండి, ఆ ముక్కల్ని ఇందులోకి వేసేసుకొని మొత్తం పిండి మసాలాలు పట్టే విధంగా మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా వాటర్ని చల్లుతూ ఈ విధంగా పిండి మొత్తం పట్టే విధంగా కలిపేసుకోవాలి. ఈ బెండకాయలకు పట్టే విధంగా ఉండాలి కాబట్టి కలుపుతూ వాటర్ వేస్తూ కలుపుతూ ఉండాలి. ఈ విధంగా పట్టే విధంగా అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి. మీ దగ్గర ఆమ్చూర్ పౌడర్ లేనట్లయితే ఈ ప్లేస్లో 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఈ విధంగా నిమ్మరసాన్ని జ్యూస్ చేసుకొని వేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా బాగా పట్టింది కదా బెండకాయలకి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని మనం ఫ్రై చేసుకోవడానికి నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు, 4 to 5 వరకు ఈ విధంగా పచ్చిమిర్చి, కాజు, కరివేపాకుని రెడీగా ప్లేట్లోకి తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు వేసుకొని దూరగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. అలాగే ఇందులోకి కాజును కూడా వేసుకొని ఈ విధంగా సేమ్ ఇదే విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకొని బౌల్లోకి వేసేసుకోవాలి. అలాగే మనం కాజు ఫ్రై చేసుకున్నాం కదా, పచ్చిమిర్చి అలాగే కరివేపాకును కూడా సేమ్ ఇదే విధంగా ఫ్రై చేసుకొని బౌల్లోకి వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బల్ని ఈ విధంగా పొట్టు తీయకుండానే ఈ విధంగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటిని ఫ్రై చేసుకున్నాం కదా, వీటన్నింటి ఒక బౌల్లోకి వేసేసుకొని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి బెండకాయల్ని ఒక్కొక్కటిగా వేస్తూ ఉండాలి. ఒకదానిపై ఒకటి వేస్తే మెత్తగా అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఈ విధంగా విడివిడిగా వేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి.
చూసారు కదండి, ఈ విధంగా విడివిడిగా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయ్యే లోపు మనము ముందుగా ఫ్రై చేసుకున్న ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదండి, అప్పుడు అందులోకి మనము మసాలాలని వేసుకోవాలి. ఈ హీట్ పైనే మసాలాలు బాగా పడతాయి కాబట్టి ఇందులోకి మనము 1/2 టీ స్పూన్ వరకు కారం, అలాగే సాల్ట్, ధనియా పౌడర్ని వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. వీటన్నింటికి ఉప్పు కారం మంచిగా పట్టే విధంగా బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న బౌల్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం బెండకాయలు వేయించుకున్న తర్వాతనే ఈ బెండకాయలని ఇందులోకి వేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా క్రిస్పీగా అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. మీకు కనుక ఫుడ్ కలర్ వేసుకొని మంచి కలర్ రావాలంటే ఈ విధంగా ముందుగానే ఈ బెండకాయని కలుపుతూ ఉంటాం కదా, ఆ టైంలో ఈ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫుడ్ కలర్ యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకొని సేమ్ ఇదే విధంగా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను ఫుడ్ కలర్ వేయకుండా అలాగే వేసిన తర్వాత 2 టైమ్స్ నేను ఈ విధంగా ఫ్రై చేసుకున్నాను. ఈ విధంగా విడివిడిగా వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. క్రిస్పీగా అవ్వాలి. ఆ తర్వాతని మనము పక్కకు తీసుకోవాలి. నేను ఫుడ్ కలర్ వేయకంటే ముందు కొంచెం ఎల్లోయిష్గా వచ్చాయి. ఇప్పుడు ఫుడ్ కలర్ వేస్తాను కాబట్టి రెడ్డిష్గా వచ్చాయి. మీకు నచ్చితే ఫుడ్ కలర్ యాడ్ చేయొచ్చు, లేదంటే ఫుడ్ కలర్ని స్కిప్ చేయొచ్చు. ఈ విధంగా మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇలా బెండకాయ ఫ్రై చేసుకున్నాం కదా, వీటిని ఇందులోకి వేసేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఉప్పు కారం అంతా పట్టాలి కాబట్టి మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. కొంచెం మీకు టేస్ట్ సరిపోనట్లయితే అడ్జస్ట్ చేసుకుని టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. అంతే అండి, చాలా సింపుల్గా కరకల్లాడే బెండకాయ ఫ్రై అనేది రెడీ అవుతుంది. సాంబార్లోకి సైడ్ డిష్గా నంచుకొని తింటే చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. చూసారు కదండి, చాలా సింపుల్గా బెండకాయ ఫ్రై, అలాగే ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ పచ్చడి, అలాగే నోరూరించే మామిడికాయ పులిహోర, అలాగే గుమగుమలాడే సాంబార్ని ఏ విధంగా ప్రిపేర్ చేశాను చూసారు కదా. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని చూసి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మరిన్ని రెసిపీస్ కావాలంటే మన ఛానల్ డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను, ప్రెస్ చేసి చూసేయండి. మన ఛానల్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ చేయండి. లైక్ వేయడం మర్చిపోతున్నారు, లైక్ వేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.